హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూసే ముందు ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. ఫస్ట్ వన్, ఎన్టీఆర్ గారి ఫిలిం దేవరా. మనం రీసెంట్గా ఆడియో రైట్స్ గురించి మాట్లాడుకున్నాం. మ్యూజిక్ టీ సిరీస్ వారు కొనుక్కోవడం జరిగింది. నా ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ మూవీ డిజిటల్ రైట్స్ గురించి నెట్ఫ్లిక్స్ ఇండియా వారు మంచి ఫ్యాన్సీ ఆఫర్కి ఆల్ వర్షన్స్ అనేవి బ్యాక్ చేసుకున్నారు. నెంబర్ 2, స్కంద. ఫ్రెండ్స్, ఈ మూవీకి ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ గురించి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి తెలుగు స్టేట్స్లో ఎంత వచ్చాయో, అలానే వరల్డ్ వైడ్గా ఎంత గ్రాస్ వచ్చిందో చూద్దాం. తెలుగు స్టేట్స్లో వచ్చేసి నైజాంలో 3 CR+ వరకు రావడం జరిగింది. సీడెడ్లో 1 CR+, వైజాగ్లో 1 CR+, అలానే ఈస్ట్ అండ్ వెస్ట్లో వచ్చేసి ఒక 1 CR వరకు వచ్చింది. కృష్ణాలో 45 lakhs, అలానే గుంటూరులో 1 CR అయితే వచ్చింది. నెల్లూరులో వచ్చేసి 49 lakhs వరకు రావడం జరిగింది. ఇంకా టోటల్గా చూసుకున్నట్టయితే 8 CR+ వరకు తెలుగు స్టేట్స్లో కలెక్షన్స్ అయితే వచ్చాయి. ఇంకా వరల్డ్ వైడ్గా గ్రాస్ చూసుకున్నట్టయితే 18.2 CR వరకు వచ్చింది. సో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని చెప్పవచ్చు. నెంబర్ 3, రూల్స్ రంజన్. ఫ్రెండ్స్, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది టుమారో జరగబోతుంది. వెన్యూ వచ్చేసి హైదరాబాద్ JRC కన్వెన్షన్ హాల్. నెంబర్ 4, సప్త సాగరాలు దాటి సైడే, స్టారింగ్ రక్షిత్ శెట్టి అండ్ రుక్మిణి వసంత్. మూవీ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ఈ మూవీ థియేటర్స్లో మిస్ అయి ఉంటే ఇప్పుడు మీరు OTT ప్లాట్ఫామ్ చూడడానికి అందుబాటులో అయితే ఉంది. మూవీలో మీకు ఒక లవ్ స్టోరీ అయితే చూడడం జరుగుతుంది. మన హీరో డబ్బు కోసం ఆశపడి తన కెరీర్ బాగుంటుందని చెప్పేసి ఒక డెసిషన్ అయితే తీసుకుంటాడు. సో ఆ డెసిషన్ అనేది తన మీద ఎలా ఎఫెక్ట్ పడింది అనేది మూవీలో మీరు చూస్తారు. సో ఇప్పుడు ఈ మూవీ మీరు చూడడానికి OTT ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంది. 5 ఇండియన్ ఆడియోస్ అనేవి రిలీజ్ చేశారు. ఇంకా మూవీని చూడని వారు టుడేనే స్టార్ట్ చేయండి. మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నెంబర్ 5, యోగిబాబు లీడ్లో యాక్ట్ చేసిన రీసెంట్గా రిలీజ్ అయిన ఫిలిం లక్కీ మ్యాన్. ఇది కామెడీ థ్రిల్లర్ ఫిలిం అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అనేది ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంది. తమిళ వర్షన్తో పాటు తెలుగు వర్షన్ కూడా డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు. నెంబర్ 6, బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఫిలిం సలార్. ప్రొడక్షన్ వారు న్యూ పోస్టర్తో రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ చేశారు. మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, డిసెంబర్ 22కి మనకి థియేటర్స్లో మూవీని రిలీజ్ చేయబోతున్నారు. సో సలార్ నుంచి వచ్చిన న్యూ పోస్టర్ అయితే చాలా బాగుంది. సో మీ రేటింగ్ ఎంతో ఈ పోస్టర్కి తెలియజేయండి కామెంట్లో. సో మనకి డిసెంబర్ 22కి వచ్చేసి సలార్ వర్సెస్ డంకీ అయితే క్లాష్ కాబోతున్నాయి. ప్రభాస్ గారు అలానే షారుఖ్ ఖాన్ గారు క్లాష్ కాబోతున్నారు. సో చూద్దాం ఈ బోత్ మూవీస్లో ఏ మూవీ అనేది ఎక్కువ సక్సెస్ తెచ్చుకుంటుంది అనేది. నెంబర్ 7, విజయ్ యాంటోనీ గారి నుంచి మరొక పాన్ ఇండియా ఫిలింకి సంబంధించి ఫస్ట్ లుక్ అనేది రివీల్ చేశారు. మూవీ టైటిల్ హిట్లర్. ఇందులో విజయ్ యాంటోనీ, గౌతమ్ వాసుదేవన్ అండ్ రియా సుమన్ అయితే యాక్ట్ చేశారు. నెక్స్ట్ నెంబర్ 8లో 2 మూవీస్ అయితే ఉన్నాయి. న్యాచురల్ స్టార్ నాని గారి హాయ్ నాన్న మూవీ, అలానే వెంకటేష్ గారి ఫిలిం సైందో. సో ఈ 2 మూవీస్ అనేవి మనకి డిసెంబర్ 3rd వీక్లో కన్ఫర్మ్ అయితే ఉన్నాయి. ఇప్పుడు సలార్ మూవీ అనేది డిసెంబర్ 3rd వీక్లోకి ఎంటర్ అవడంతో ఈ 2 మూవీస్ అనేవి ప్రీపాన్ ఆర్ పోస్ట్ పాన్ అయితే కాబోతున్నాయి. మనకి హాయ్ నాన్న మూవీని ప్రీపాన్ అయితే చేయబోతున్నారు. లైక్ డిసెంబర్ 1st హాఫ్లో మనకి రిలీజ్ అయితే అవుతుంది. ఇంకా సైందో మూవీ అనేది సంక్రాంతికి పుష్ చేయబోతున్నారు. సైందో మనకి సంక్రాంతి వీక్లో రిలీజ్ అవుతుంది. నెంబర్ 9, ధర్మ ప్రొడక్షన్ వారి నుంచి ఆలియా భట్ న్యూ ఫిల్మ్ అనేది అనౌన్స్ అయితే అయింది. మూవీ టైటిల్ జిగ్రా. ఈ మూవీని 2024 ఇయర్ సెప్టెంబర్ 27కి రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 10, రీసెంట్గా రిలీజ్ అయిన తెలుగు ఫిలిం మిస్టర్ ప్రెగ్నెంట్, స్టారింగ్ సోహెల్. ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అనేది అక్టోబర్ 6 నుంచి ఆహా ప్లాట్ఫామ్లో అందుబాటులో అయితే ఉంటుంది. సో మూవీ చూడడానికి అయితే బాగుంటుంది, బట్ ఫ్యామిలీతో చూడడానికి కొంచెం అన్కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 11, గణపత్. మూవీ నుంచి అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయి ఉంటే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. సో టీజర్ గురించి చెప్పాలంటే టీజర్ కట్ అయితే బాగుంది, అలానే టీజర్ కూడా చూడడానికి బాగానే ఉంది. బట్ ఇందులో మనకి హాలీవుడ్ మూవీస్ లాగా ఒక న్యూ వరల్డ్ అయితే చూపిస్తున్నారు. సో అది అంత కనెక్టివిటీగా అయితే లేదు. ఓవరాల్గా టీజర్ అయితే యావరేజ్గా అయితే ఉంది. దీనికి నా రేటింగ్ వచ్చేసి 3/5. మరి మీ రేటింగ్ ఎంతో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెంబర్ 12, అఖిల్ ఫిలిం ఏజెంట్. ఫ్రెండ్స్, ఈ డిజిటల్ ప్రీమియర్ అనేది అగైన్ పోస్ట్ పాన్ అయితే అయింది. ఇది 3rd టైం అనుకుంటాను. సో ఈ మూవీకి సంబంధించి ఇంకా ఇష్యూ అనేది
కొనసాగుతూనే ఉంది. డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ మధ్య సంథింగ్ మనీ ఇష్యూ ఉన్నట్టుంది. సో దాని కారణంగానే ఈ మూవీ అనేది ఎన్ని మంత్స్గా మనకి ఆగిపోతే ఉంది. సో అది సాల్వ్ అయిపోయింది అనుకొని మనకి సోనీ లీవ్ వారు సెప్టెంబర్ 29కి ప్రీమియర్ అయితే కన్ఫర్మ్ చేశారు. బట్ ఆ ఇష్యూ అనేది ఇంకా సాల్వ్ అయితే కాలేదు. సో దాని కారణంగానే అగైన్ ప్రీమియర్ అయితే స్టాప్ చేసేశారు. సో ఈ ఇష్యూ సాల్వ్ అయ్యి ఎప్పుడు వస్తుందో మళ్ళీ చూడాలి. న్యూ డేట్ కోసం వెయిట్ చేయండి, రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 13 శివరాజ్ కుమార్ గారి అప్కమింగ్ పాన్ ఇండియా ఫిలిం గోస్ట్ మూవీ నుంచి మరొక గ్యాంగ్స్టర్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. నెంబర్ 14 తలపతి విజయ్ ఫిలిం లియో. ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి నెక్స్ట్ ప్రమోషన్ అప్డేట్ వచ్చేసి ఆఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. మనకి అక్టోబర్ 1st వీక్లో ఆఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయనున్నారు. మోస్ట్లీ అక్టోబర్ 6th లేకుంటే అక్టోబర్ 7th ఈ డేట్స్లో మనకి ట్రైలర్ అయితే అవుట్ అవుతుంది. వెయిట్ ఫర్ ఆఫీషియల్ అనౌన్స్మెంట్. నెంబర్ 15 ప్రశాంత్ వర్మ గారి చూస్తున్న ఫిలిం హనుమాన్ స్టారింగ్ తేజ సజ్జా. సో ఇప్పుడు మనకి సంక్రాంతి మూవీ రిలీజెస్ అనేవి చాలా వరకు ప్రీపాన్ ఆర్ పోస్ట్ పాన్ అయితే అవుతున్నాయి. సో మనకి డౌట్ అయితే రావచ్చు, హనుమాన్ మూవీ అనేది ప్రీపానా ఆర్ పోస్ట్ పానా అని చెప్పేసి. సో ప్రశాంత్ వర్మ గారు మరొకసారి కన్ఫర్మ్ అయితే చేశారు. రిలీజ్ డేట్లో ఎలాంటి మార్పు అయితే లేదంట. మనకి జనవరి 12కి రిలీజ్ చేస్తున్నట్టు. నెంబర్ 16 ఎంసీయూ వారి ఫిలిం ది మార్వెల్స్ మూవీలో మనకి 3 సూపర్ ఉమెన్స్ మార్వెల్స్ అయితే కనబడబోతున్నారు. ఫ్రెండ్స్ ఈ మూవీకి సంబంధించి రన్ టైం అయితే లాక్ చేశారు. 1 hour 45 minutes వరకు మూవీ డ్యూరేషన్ అయితే ఉంది. సో లెంత్ అనేది కొంచెం తక్కువే అని చెప్పవచ్చు. నెంబర్ 17 కంగువా స్టారింగ్ సూర్య అండ్ దిశా పట్టాని. ఫ్రెండ్స్ ఈ మూవీకి సంబంధించిన న్యూ షెడ్యూల్ వచ్చేసి అక్టోబర్ 1st వీక్ నుంచి బిగించబోతున్నారు. సో షూటింగ్ వచ్చేసి బ్యాంకాక్లో ఉండబోతుంది. ఇది 25 days వరకు షూటింగ్ అయితే ప్లాన్ చేశారు. నెంబర్ 18 టైగర్ నాగేశ్వరరావు మూవీ నుంచి మరొక న్యూ క్యారెక్టర్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. నెంబర్ 19 ఈ 2023 ఇయర్లో రిలీజ్ అయిన హాలీవుడ్ ఫిలిం గ్రాండ్ టూరిస్మో మూవీ వచ్చేసి స్పోర్ట్స్ డ్రామా బయోగ్రఫీ అడ్వెంచర్గా అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇది హిట్ ఫిలిం 7.4 out of 10 IMDb రేటింగ్ అయితే ఇచ్చున్నారు. ఇప్పుడు ఓవర్సీస్లో గూగుల్ ప్లే మూవీస్లో ఇంగ్లీష్ అండ్ హిందీ వర్షన్స్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇండియన్ సైట్స్లో కావాలంటే చూడవచ్చు. లేదు తెలుగు చూడాలి అంటే అక్టోబర్ 5th వరకు వెయిట్ చేయండి. బుక్ మై షోలో అందుబాటులో అయితే ఉంటుంది. నెంబర్ 20 ధ్రువ నక్షత్రం. ఫ్రెండ్స్ ఈ మూవీకి సంబంధించి ఫైనల్ కట్ రన్ టైం అయితే రివీల్ చేశారు. 2 hours 25 minutes వరకు మూవీ డ్యూరేషన్ అయితే ఉంది. సో దాట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead as the last stop flies by. No more waiting for the gun.